దీపావళి ఉత్తర భారతదేశంలో దీపావళిని శ్రీరాముడు వనవాసం పూర్తి చేసుకుని రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. మరి దక్షిణ భారతదేశంలో 16,000 మంది రాకుమార్తెలను బంధించి దేవతలను ప్రజలను హింసించిన నరకాసురుడిని కృష్ణ సమేత సత్యభామ సంహరించినందుకు గాను దీపావళి జరుపుకుంటారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? రాముడు త్రేతాయుగం, కృష్ణుడు ద్వాపర యుగం. మరి పండుగ ఒకే రోజు ఎలా? సరైన సమాధానం తిథి. ఈ రెండింటినీ కలిపేది ఏంటంటే తిథి మాత్రమే. యుగాలు వేరైనా ఆ రోజు తిథి ఒక్కటే. మన పండుగలన్నీ తేదీని బట్టి కాదు, ఆ తిథిని బట్టే వస్తాయి. దీపావళి తిథి ఆశ్వయుజ అమావాస్య. అమావాస్య అంటే చీకటి రోజు. రాముడు వనవాసం అనే చీకటిని, కృష్ణుడు నరకాసురుడు అనే చీకటిని గెలిచిన రోజు కాబట్టి చీకటిని తరిమేసి వెలుగును నింపడానికి ఈ తిథిని ఎంచుకున్నారు. యుగం ఏదైనా, కథ ఏదైనా వెలుగుదే గెలుపు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.